ఇప్పుడంతా బతుకమ్మ అండ్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాండి అది పిండి కొట్టే రొట్టె అన్నట్టు మన అమౌంట్ పెట్టే దాన్ని బట్టి క్వాలిటీ అనేది వస్తుంది. పిండి పిండి చూసావా దీనికి గుర్తుంది డేట్ అంటే 22 సర్టిఫికేట్. గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు చూడలేదు గజ్జి పూజ ఎలా చేస్తారో ఏంటి అనేది. నేను అన్నా తల్లి కదా వేడి నీళ్ళు ఉన్న 2 చెంబులు నీళ్ళు పోసేసుకో. సో ఈరోజు ఏంటంటే మా కమ్యూనిటీలోనే బతుకమ్మ అండ్ దాండియా సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి కింద. అయితే కుదిరితే కిందకి వెళ్తాను, లేకపోతే లేదు. ఇప్పుడంతా బతుకమ్మ అండ్ నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. దాండియా అది నేను ఒక 4 శారీస్ ఆర్డర్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. మీరు అనుకోవచ్చు ఎప్పుడు బట్టలేనా అంటే, ఆబ్వియస్లీ లేడీస్కి చీరలు అంటే పిచ్చి కాబట్టి చీరల పైనే ఉంటుంది. ఈ 2 శారీస్ తీసుకున్నాం. రెడ్ అండ్ యాక్చువల్గా ఇప్పుడు నవరాత్రులు కాబట్టి కలర్స్ ఇట్లా ప్లెయిన్లో తీసుకొని కుట్టించుకోవాలనుకున్నాను. 2 డిజైన్స్. ఇది వచ్చి రాయల్ బ్లూ, ఇది వచ్చి రెడ్. బాగుందా? ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. నాకు ఎప్పటి నుంచో ఒక శారీ తీసుకోవాలని చెప్పి ఈ మధ్యన వింటేజ్ కలెక్షన్ బాగా ట్రెండ్ అవుతుంది. స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆ కలర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. బట్ అది 18,000 15,000 డిపెండ్స్ అన్నమాట, డిజైన్ బట్టి ఉంది. సో ఎందుకు ఈ టైంలో ఆల్రెడీ చాలా చీరలు ఉన్నాయి, మళ్ళీ అంతా పెట్టడం అవసరం అని చెప్పి నేను లైట్ తీసుకున్నాం. బట్ మనసు ఆగట్లేదు, ఎలాగన్నా తీసుకోవాలన్న ఉద్దేశంతో. సేమ్ కలర్ అంటే ఆ కలర్ నా దగ్గర లేదు. అందరూ చేస్తున్నప్పుడు మనం కట్టుకోకూడదు. మనం అందరూ ట్రెండ్ అయిపోయిన తర్వాత మనం కట్టుకుంటేనే మళ్ళీ ట్రెండ్ రీక్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. చూస్తున్నాడు చూడండి మీ బాబాయ్. షర్ట్ లేదు చూపించేదాన్ని ఆ రియాక్షన్స్. అది ఇదే శారీ. ఈ కలర్ చాలా వైరల్ అయింది, చాలా మంది కట్టుకున్నారు మొన్నటి వరకు. బట్ ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇవి 2 శారీస్ తీసుకున్నా నేను. అయితే మీరు అనుకోవచ్చు అప్పుడు కొనలేదు ఇప్పుడు కొనేసారు అక్క అంటే, ఇదైతే ప్యూర్ కాదండి. ప్యూర్ అయితే 18,000 నేను కొనలేదు. ఎందుకు ఊరికి 1 టైం కట్టి పక్కన పెట్టుకునేదానికి అంత అవసరం లేదనిపించింది. చీరలు ఎలానో 1-2 సార్లు తప్పితే మళ్ళీ రిపీట్ చేయము. ఒకటి హిత్వికాకి పూర్వికాకి కుట్టిద్దామని ఒక కలర్ తీసుకున్నాం, ఒకటి నేను కట్టుకుందామని తీసుకున్నాను ఈ దసరా కోసము. అది ఇది సెమీ పట్టు, ప్యూర్ పట్టు కాదు, ముందే చెప్తున్నా. సెమీ పట్టు తీసుకున్నాం. ఎలాగో పిల్ల పూర్విక రిపీట్ చెయ్యదు, కుట్టించిన 1 టైం వేసుకుంటుంది, మళ్ళీ వేసుకోదు కాబట్టి కొంచెం తక్కువలో తీసుకుంటే బెటర్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఈ కలర్స్ ఎప్పటి నుంచో అనుకున్నా, ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. కట్టుకున్నాక లుక్ చూపిస్తాను. ఒక బ్లౌజ్ కలర్ అయితే చూపిస్తాను. బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది, అంటే కాఫీ బ్రౌన్ అంటారు కదా, కాఫీ కలర్ అంతేనా నాన్న? కాఫీ కలర్ ఏనా? ఇది పళ్ళు ఇది వచ్చింది. సో పట్టులానే ఉంది కానీ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉంటుంది. సెమీకి పట్టుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పిండి కొట్టే రొట్టె అన్నట్టు మన అమౌంట్ పెట్టే దాన్ని బట్టి క్వాలిటీ అనేది వస్తుంది. పిండి కొట్టి రొట్టె అన్నట్టు అమౌంట్ పెట్టే దాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. శారీ కలర్ అది ఎలా ఉందో ఏంటనేది ఒకసారి కుదిరితే మీరు ప్రైస్ గెస్ చేయండి, ఎంత అమౌంట్ పెట్టి తీసుకున్నాను అనేది. చూద్దాం ఎవరు కరెక్ట్ గా చెప్తారు ఏంటనేది. ఓకేనా మా? చూడు బాగుంది కదా కలర్. ఆరెంజ్ కాదు ఈ కలర్, ఇప్పుడు ట్రెండ్ ఆరెంజ్ కలర్. ఇది ఏంటంటే లైక్ ఇటుక కలరే కదా, ఇటుక కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అందులో ఈ కలర్ దీనికి ఇది బాగా సెట్ అయింది కాంబినేషన్. బాగుంటుందా నాన్న? బాగుంటుంది. నో టాకింగ్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. చూసావా దీనికి గుర్తుంది డేట్ అంటే 22 సర్టిఫికేట్. నువ్వు సెప్టెంబర్ మంత్ లో తెలుసు కానీ డేట్ ఎప్పుడు అనేది నాకు తెలియదు. నాకు తెలియదు, సెప్టెంబర్ మంత్ అని నాకు తెలుసు కానీ ఎప్పుడు అనేది క్లారిటీగా తెలియదు. తెలిస్తే విష్ చేస్తాను. హ్యాపీ బర్త్డే అమ్మా. చూడు అప్పుడు చెప్తుంది చూడు. హ్యాపీ బర్త్డే అమ్మా.
గాడ్ బ్లెస్ యూ. ఇంకా 50 సంవత్సరాలు నా కోసం బ్రతకాలి. నన్ను నా పిల్లల్ని చూసుకోవాలి, హెల్తీగా ఉండాలి, నా టార్చర్ భరించాలి. ఇప్పటికే నన్ను ఏమన్నా తెలుసా, మొన్నటి వరకు బ్లాక్ కలర్ వేసుకున్నా పడతలేదు అనేసి గోరింటా పెట్టుకున్నాను కదా. ఏదని పెద్ద ఒక 70-60 సంవత్సరాల వయసు అన్నట్టుగా నన్ను ఆంటీలని పిలుస్తారు. యాక్చువల్గా ఏంటంటే మా మదర్ కి కలర్స్ వేసుకోవడం అవన్నీ నచ్చవు, ఒకేలా ఉంటుంది. సో ఎక్కువ అంటే మీకు తెలియదు ఏముంది, టెన్షన్స్ ఎక్కువ ఉంటే మనకి హెయిర్ అనేది తొందరగా వైట్ వచ్చేస్తుంది. మనకి టెన్షన్స్ వల్ల అలా అయిపోయింది, అదర్వైజ్ ఏం కాదు. ఒక హ్యాపీ బర్త్డే చెప్పలేదు. చెప్పాను, చెప్పింది. ఒక్కరు చెప్పలేదు. హ్యాపీ బర్త్డే హ్యాపీ అమ్మమ్మ. బ్లాక్ వేసుకున్నాను అలాగ అంటున్నాను, పడతలు అసలు. మా అమ్మకి ఏంటంటే బ్లాక్ కలర్ వేయడం వల్ల హెన్నా వేస్తుందో కలర్ వేస్తే తెలియదు కానీ పడదు. ఇక్కడ స్కిన్ అంతా ఒక ఇక్కడ ఎలా వచ్చేసింది ఇదంతా పడదు. సో అందుకని చెప్పి తను హెయిర్ కలర్స్ అది వేసుకోదు, హెన్నానే పెట్టుకుంటది. నేనే చెప్పా మరి హెన్నా మరి రెడ్గా ఉంది, హెయిర్ కలర్ వేసుకుంటే తనకేం పడట్లేదు. సెలూన్ తీసుకెళ్తానంటే రాదు, నాకు ఇలానే ఇష్టం అంటది. తను ఎక్కువ అంటే రెడీ అవ్వడానికి ఇష్టపడదు, ఇంట్లో న్యాచురల్ గా కట్టిన చీరలో కడుతుంది. తను అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది తనకి, నేను రెడీ అవ్వమని చెప్తా, నాకు ఇలాగే బాగుంటుంది అని చెప్పి తను అలానే ఉంటుంది. కానీ నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను, ఎప్పుడన్నా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రం రెడీ అవుతుంది, అదర్వైజ్ అయితే రెడీ అవుతుంది. అమ్మ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ అమ్మ కూడా చెప్పలేదు, దానికి కూడా గుర్తులేదు. నేను చెప్తాను, అది చెప్పకు, సాయంత్రం వరకు చెప్పొద్దు, చెప్తులే ఎప్పుడు అలానే చేస్తున్నాను. దానికి గుర్తుండదులే పాపం. నిజంగా వాళ్ళు 21st అనుకున్నాను నిజంగా. నీ పొద్దు నుంచి ఏమో చెప్తారా అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ చెప్పనా, చెప్తా. పూర్వి వచ్చింది, పూర్వి వాళ్ళు ఎంతమ్మా డేట్ అమ్మా అన్నాను. అయితే నాకు గుర్తుంది 22 హ్యాపీ బర్త్డే అమ్మమ్మా. దీనికి గుర్తుంది, నా కడుపు ముట్టి పిల్లకి గుర్తులేదు, దీనికి గుర్తుంది. అంటే మా అమ్మ ఏ రోజు ఈ మంత్ నా బర్త్డే, డేట్ నా బర్త్డే నాకు ఏ రోజు చెప్పలేదు. చెప్తే అమ్మకి ఇష్టం ఉండదు కదా సెలబ్రేషన్స్ అన్ని, అందుకే సైలెంట్ కూరుకున్నాను నేను. కాదు నువ్వు ఇద్దాం అనుకున్నాను కానీ నాకు ఇష్టం లేదు చెప్పడం అనేసి సైలెంట్ కూర్చోలేదు. అది గుర్తు చేయొద్దు కానీ గుర్తు చేసింది, ఇవి చెప్పింది నాకు. పెద్ద కూతురు కూడా లేదు, గుర్తుండదమ్మా. ఏ పనులు ఉంటాయి కదా వాళ్ళకి గుర్తుండదు. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నట్టే, ఇప్పుడు ఫోన్ చేసి ఈ రోజు ఏదో మర్చిపోయావు అన్నా. సరే చెప్పు. ఇప్పుడు చూడు నీకు చెప్తుంది, అప్పుడు చెప్తుంది. పెద్దమ్మ ఈ రోజు డేట్ ఎంత? ఎనీ స్పెషల్? ఏమైనా స్పెషల్ ఉందా ఈరోజు? ఏంటిది చెప్పు. ఇప్పుడు చెప్తున్నావా? పూర్వీ వచ్చింది, పూర్వీ ఆ డేట్ ఎంత అమ్మా అన్నాను. అప్పుడు దానికి గుర్తుకొచ్చి హ్యాపీ బర్త్డే అమ్మమ్మా అంది. నీకు గుర్తులేదు, నీ కూతురుకి ఇంకా 21 అనుకుంటున్నాను ఈరోజు. ఆఖరికి ఇది కూడా చెప్పేసిన చిన్న తల్లి అమ్మమ్మ అని ముద్దెట్టింది. సరే సరే బాయ్ మళ్ళీ. థ్యాంక్ యూ. ఏడుతుంది నిద్ర వచ్చేస్తుంది. ఈరోజు ఏంటంటే మా పూర్వీకకి గజ్జె పూజ, అంటే ఎవరైతే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు గజ్జె పూజ చేస్తున్నారు. పూర్వీకతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, అక్కడ వెళ్తున్నాము. ఏంటి నాన్న క్లిప్స్ నాకు ఇవ్వలేదు. సో అక్కడికి అయితే వెళ్తాము. ఫస్ట్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్, నేను ఎప్పుడు చూడలేదు గజ్జె పూజ ఎలా చేస్తారో ఏంటి అనేది, ఇప్పుడు చూడాలి. అండ్ వచ్చిన తర్వాత ఏంటంటే కింద మాకు బతుకమ్మ సెలబ్రేషన్స్ అవి చేస్తున్నారు. అమ్మ లేచింది, అక్కడికి అయితే తీసుకెళ్తారు. వచ్చిన తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాం మా కమ్యూనిటీలో.
వదిలే నిన్నట్లాగా. మరి చేసే పదే కదా, ఆగలేవే చేసే వరకు. ఎలా చేస్తారు ఏంటి అనేది కుదిరితే వీడియో తీస్తాను అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా మమ్మీన కూడా వెళ్ళిపోతుంది. ఉండమని చెప్పాము, తనకి ఏదో వెళ్ళాలి, వాళ్ళు సార్ తిడతారు అది ఇది అంటుంది. నేనేమో ఉండు, మేము ఎట్లోనే ఇప్పుడు దసరా టైంకి వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలి, మాతో పాటు వద్దులే అంటే అసలు వినిపించుకోవట్లేదు. నేను వెళ్ళిపోతా అంటుంది. ఈరోజు మా మమ్మీన కూడా వెళ్ళిపోతుంది. ఉండొచ్చు కదా నాన్న. 5 days కాలేజ్. 5 5 days కాలేజ్ పోతే ఏం కాదు. నా పేరు చెప్పు. చెప్పు నాన్న, నా పేరు చెప్పు. ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తున్నా. సో ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను రెడీ అవుతాను. ఫస్ట్ అయితే ఇలానే వెళ్ళిపోతాను, వచ్చిన తర్వాత నేను చీర కట్టుకుంటా. సో మొత్తానికి అయితే గజ్జ పూజ బాగా జరిగింది. ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడము. అంటే బాగా కొత్తగా అనిపించింది ఇలా చేస్తారా అని చెప్పి. అంటే ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ టైం చూసాను, చాలా హ్యాపీ అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది. కొంచెం మనకి ఏమన్నా మైండ్ బాగోపోయినా, కొంచెం డిస్టర్బ్గా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసిన కొంచెం సేపు ఆ ప్లేస్లో కూర్చుంటే తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది, చాలా రిలీఫ్ అవుతుంది. సో ఏముంది, ఇంకొచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము కింద బతుకమ్మ జరుగుతుంది కాబట్టి నేనైతే రెడీ అవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా పూర్వీకి అయితే ఆల్రెడీ డ్రెస్ వేసుకొని ఉంది. నేనైతే రెడీ అయిపోతాను. ఏం కట్టుకోవాలి ఏంటో అర్థం అవ్వట్లేదు. రెడీ అవ్వాలంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. మొన్న నవరాత్రులకి మొత్తం రెడీ అయిపోయాను కదా, ఇంకా మళ్ళీ రెడీ అవ్వాలంటే ఇంట్రెస్టే పోయింది నాకు. ఏదైనా సింపుల్ గా శారీ కట్టేసుకుంటాను. లేట్ అయిపోతుంది. కింద ఆల్రెడీ బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నారు, వెళ్ళాలి. కొంచెం సేపు అక్కడ ఉండి వచ్చేస్తా. మూమీ, షాకింగ్ న్యూస్ ఏంటి? ఈ రోజు నువ్వు వెళ్ళట్లేదు. మొత్తము ట్రాఫిక్ అంట, బస్సు ఏదో క్యాన్సిల్ అయిందంట హెవీ రెయిన్ వల్ల. బాబాయ్ ఫోన్ చేసి బస్ వాడు రాడా? బస్సు వస్తాడులే తెలీదు. ఫుల్ ఎక్కడికక్కడ వాటర్ కి గతుకులై పడి మొత్తము. నేను బ్యాగ్ ఏమీ ప్యాక్ చేసుకోలేదు. అంటే ఒక 10 minutes లో అయిపోద్దేమోనని ప్యాక్ చేసుకోలేదు. అందుకు ఇలా అయిందేమో. ఏమో కానీ నాకు తెలియదు. మొత్తానికి ఎప్పుడు మార్నింగే ప్యాక్ చేసుకుంటాను. నీకు వెళ్ళాలని లేదు మనస్ఫూర్తిగా చెప్పాలంటే. ఒకటేసారి అందరం కలిసి వెళ్ళిపోద్దాం, గమ్మును మూసుకొని ఉండి. ఇంకా సరేనా? సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, కిందకి వెళ్దాం మనం. ఈ రోజు ఏంటంటే మా పూర్విక టెంపుల్లో ఒక పర్ఫార్మెన్స్ ఇస్తుంది. క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది కదా ఇప్పుడే. సో ఫస్ట్ టైం అన్నమాట ఒక క్లాసికల్ డ్రెస్ వేసుకోవడం.
చూడాలి ఎలా ఉంటుందో. అయితే ఈవినింగ్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, దానికోసం అయితే అక్కడే రెడీ చేస్తారు. మేకప్ అంతా ఎవ్రీథింగ్ అన్నీ అక్కడే ఉంటుంది. జస్ట్ నేను ఏంటంటే పారాని వరకు అని ఇంట్లో పెడుతున్నా. ఇది వచ్చి బెల్లం గోరింటాకు, అంటే ఇన్స్టెంట్గా మనకి కావాలనుకుంటే బెల్లం గోరింటాకు కూడా పెట్టుకోవచ్చు, మంచిదే. బెల్లంతో చేస్తారు. లేదు అనుకుంటే మన పారాని పెట్టుకోవచ్చు. ఈరోజు అది ఉంటుంది, చూపిస్తాను ఈవినింగ్ అలాగా ఎలా చేస్తుంది ఏంటో, డాన్స్ క్లాసికల్ డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటో. ఏంటి మేకప్ హెయిర్ స్టైల్ అన్ని వాళ్ళే పెడతారు, మనం కూడా పెట్టుకోవచ్చు. పారాని ఏమో ఈ పిల్ల అడగకుండా నాకు గోరింట కావాలి మేడం, గోరింట పెట్టుకోమని కానీ రాత్రి నుంచి అవును తినేసి అది చేస్తున్నాను కదా నాన్న. కాదు, జడేస్తే బాగుంటుందా హెయిర్ లీవ్ చేస్తే బాగుంటుందా నువ్వు చెప్పు. బాధేనా కిషోర్, జడేస్తే బాగుంటుందా హెయిర్ బాగుంది, బాగా చేసింది. గుండు కొట్టుకోవాలంట, కొట్టిస్తా గుండు. ఇంకా మంచిగా అడిగా నువ్వు కూడా. చెప్పాను కానీ ఈరోజు పూర్విక వాళ్ళది పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి అక్కడైతే పూర్విక వాళ్ళు రెడీ అయ్యారు, నేను అక్కడికి వెళ్ళొచ్చాను. సో ఇప్పుడు మేము అంటే కొంచెం ట్రెడిషనల్గా రావాలి, చీర కట్టుకొని రావాలని చెప్పారంట, అందుకే వచ్చాను. నేను ఫ్రెష్ అప్ వెళ్దామని చెప్పి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఎలా చేస్తుంది ఏంటో. ఒక మదర్గా తెలియని ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఫస్ట్ టైం నా కూతురు భరతనాట్యం బట్టలు కట్టుకునింది, చాలా ముద్దుగా ఉంది. చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఓవర్ యాక్టింగ్ చేయకు, తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. మరి ఈ పెద్ద కూతురు వచ్చి జడేసింది, వేసావా నాన్న? జడేసి బాగుందా? సో సింపుల్ గా అయితే రెడీ అవుతున్నాను. ఫైనల్ గా రెడీ అయిన తర్వాత చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది ఏంటి అనేది. ఈ చీర కొని అరౌండ్ ఒక 2 years అవుతుందా? 2 years అవుతుంది. 2 years నుంచి ఇప్పుడు ముహూర్తం వచ్చింది నాకైతే. ఇప్పుడు కట్టేశాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మా పూరి గది డాన్స్. అది రెడీ అయ్యావా మేడం? అప్పుడు అనగా స్టార్ట్ చేసావా? నేను ఫాస్ట్ గానే రెడీ అయ్యాను. బాబు అయ్యిందా? రా, మనం వెళ్ళేది ఎక్కడికి? ఓయమ్మా ఓయమ్మా, దేవుడా, నీ కూతురు నిన్ను చూసి షాక్ అవుతుందేమో ఇప్పుడు.
Kailash Garu for giving us such a big platform, and the volunteers too, whether it's Venkatesh, Vishwajit, Vishnu, Ranjit and Chandra. Seriously, you guys have been done a very hard work, and once again thank you so much. పూర్వి చీ ఇలా అయితే తీయలేను ఇలా అయితే చాలా మేకప్ ఉంది. అలసిపోయింది పాపం పిల్ల. బాగా చేస్తుందా డాన్స్? బాగా చేసింది కన్నా. అదొకటి మిస్ అయ్యాను. చెల్లి ఏడుస్తుందని చెప్పి వచ్చేసా. లేనన్నా తల్లి కదా. వేడి నీళ్ళు ఉన్నాయి, 2 చెంబులు నీళ్ళు పోసేసుకో. 2 చెంబులు నీళ్ళు పోసుకో, చిరాకు పోతుంది నాన్న. సో ఈ రోజుకి ఈ వీడియో ఇలా అయితే అయింది. పూర్విక ఎప్పటి నుంచో చూడాలనుకున్న క్లాసికల్ డాన్స్లో ఫైనల్లీ చూసాను. చాలా ముద్దుగా ఉంది, బాగా సూట్ అయింది కూడా డ్రెస్. డాన్స్ కూడా బాగా చేసింది. అంటే ఫస్టే కదా పాపం, అంత పర్ఫెక్ట్ కూడా కాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది బేసిక్ అంతా, కానీ బాగానే చేసింది. డైలీ ఇట్లా రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తా ఉంటే ఇంకా బాగా నేర్చుకుంటుంది. ఇప్పటికే 11 అయిపోయింది టైము. ఏం ఐబ్రోస్ నాన్న ఇవి ఇలా ఉన్నాయి? ఏం పెన్సిల్ గీసారు? దెయ్యం పిల్లలా ఉన్నావు, పుట్టి దెయ్యం పిల్లలా ఉన్నావు. మరి ఇంత కొబ్బరి నూనె పెట్టకపోతే రాదు. ఇంత మేకప్ తీయాలంటే కొబ్బరి నూనె పెట్టాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.